చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరుపుకునేటటువంటి నవరాత్రులు వీటినే వసంత నవరాత్రులు. అంటే వసంత నవరాత్రులను ఎందుకన్నారయ్యా అంటే ఋతువుకు సంబంధించినటువంటివి. వసంత ఋతువుకు సంబంధించినటువంటి వసంత నవరాత్రులు, శరదృతువుకు సంబంధించినటువంటివి శరన్నవరాత్రులు. అంటే ఋతువు పేరుతో ఉండేటటువంటివి ఈ రెండు అనమాట. మనం గణపతికి గణపతి నవరాత్రులు చేస్తాము, అది గణపతి నవరాత్రులనే అంటాము. వాని భాద్రపద నవరాత్రులు అనం. కానీ ఋతువుతో మటుకు మాసంతో కూడా సంబంధం లేకుండా ఋతువుతో మాత్రమే చెప్పేటటువంటిది ఈ రెండు మాత్రమే. అందులో ఈ వసంత నవరాత్రులు ఈ 9 రోజుల పాటు కూడాను వీటినే రామనవరాత్రులు అని కూడా అంటారు. అంటే స్త్రీ రూపము లలితాదేవి అయితే పురుష రూపము రాముల వారు అని చెప్తారు. రాముల వారి యొక్క స్త్రీ రూపము లలితాదేవి అని చెప్తారు కదా. అందుకు ఈ 9 రోజులు కూడాను అమ్మవారిని ఆరాధించాలి. దేవి ఉపాసకులైతే కనుక 3 సంధ్యల్లో కూడాను, అంటే ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఈ 3 సంధ్యల్లో కూడాను విశేషంగా పూజలు అనేటటువంటిది నిర్వర్తిస్తారు. ఈ కలశ స్థాపన చేసుకొని 9 రోజుల పాటు కూడాను కుదిరితే 3 పూట్ల లేకపోతే కనీసం 2 పూట్లైనా సరే పూజ చేస్తారు. ఒక పూట విశేషంగా చేసి ఒక పూట లఘువుగా చేసేవారు కొందరు 2 పూట్ల కూడా విశేషంగా చేస్తారు. వారి ఇంటి ప్రాంతాచారాన్ని బట్టి చేస్తూ ఉంటారు.